దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. కానీ ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు. కానీ దేవుడు నీలో నాలో ఏదైనా పాపం ఉంటే ఆ పాపాన్ని ప్రేమించలేడు. ఆయన వ్యక్తిగా ప్రేమిస్తాడు. కానీ మనలో ఇంకా ఏదైనా పాపం ఉంటే పాపాన్ని దేవుడు ఏం చేయలేడు, ప్రేమించలేడు. ఆయన ప్రేమించలేని ఆ పాపమని మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, అసహించుకోవాలి పాపాన్ని. దేవుడు పాపులు మనం ఆలకించడో. బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, ఇంకా ఏవేవో దేవునికి ఇష్టం లేని పనులు, మాటలు మనం మాట్లాడుతుంటాం, చేస్తూ ఉంటాం. దేవుడు అలాగ మహింపరచబడలేడు.